జోగిరాజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అక్కడి నుంచి ఈ బైబిల్ నా బైబిల్ తీసుకుని నేను సెల్ ఫోన్ 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకి అమూల్యములు అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వరూపమందు పాలివారన్నట్లు వాటిని పరిశుద్ధుడైన దేవ ప్రభువా, నీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది దేవ పాపులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా భూమి మీదకి వచ్చి రక్తం చెల్లించి ప్రభా నిలిచ లక్ష్యం బట్టి మీరు వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తాను. ప్రభా వాక్యం చెప్పనైనా నాకు నీ జ్ఞానం అనుగ్రహించండి. దేవా, నీ ఆత్మ సహాయం నాకు గ్రహించండి. నా పాప దోషాలని నీ రక్తంతో పిలిచి నీ స్వరాన్ని నా ద్వారా రూపించండి. దేవా, నీ వాక్యాన్ని అర్థం చేసుకుని చెప్పగలిగే కృప నాకు దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని నీ వాక్యం ద్వారా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏమంటే దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని అనేది ఒక అంశం అయితే, రెండవది ఏంటంటే దేవ స్వభావం నందు పారివారన్నట్టు వాటిని అనుగ్రహించారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు వాగ్దానాలనే మనకిచ్చాడు. యేసు ప్రభు తోమాతో మాట్లాడుతా చూచిని నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యమే దేవుడని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం గట్టిగా నమ్మాలన్నమాట. ఉదాహరణకి ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడు? ఎందరైతే ఆయనను అంగీకరించెదరో అనగా తన నామందు విశ్వాసం ఉంచే ప్రతి వానికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. తర్వాత మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. క్షణమాత్రముందు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయచ్చు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. అదే వాక్యం, అదే అర్థమిచ్చే వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని
ఎంచుచున్నాడు. కాబట్టి ఈ వాక్యాలు మనకేం చెప్తున్నాయంటే, ఒక కష్టంలో ఉన్న విశ్వాసకి, ఒక శ్రమల్లో నలిగిపోతున్న విశ్వాసని సాతానుడు చితక్కొడతా ఉంటాడు. ఉదాహరణకి మనమే ఇప్పుడు ఒక 2 దేశాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అనేక ఆర్థికమైన ఇబ్బందులు ఒక దేశం రకరకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఎందుకని? స్వాధీనం దాన్ని లోపరుచుకోవటానికి. అట్లాగే భ్రష్టుడిగా చేయటానికి సాతాను విశ్వాసి మీద తన ప్రతాపం చూపెడతా ఉంటాడు. బాధ మీద బాధ, ఇబ్బంది మీద ఇబ్బంది. ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి అని మనలో మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటాం. మరి ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, ఆయన విడుదల పరిచర్య అనేది చాలా కష్టమైంది బ్రదరు, అది ఎందుకు మీరు మరి రిసీవ్ చేసుకుంటున్నారు అని అడిగారు. విడుదల పరిచర్య అంటే దయ్యం నుంచి విడుదల పరిచర్య అన్నమాట. మనకు తెలియకుండానే దాంట్లోకి మనం వెళ్ళిపోయాం. ఏదేమైనా కానీ మరి దేవుడు మనల్ని కాపాడుతానే ఉన్నాడు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, దాని మీద ఒక హింస మీద ఇంకొక హింస మన మీదకి రప్పించి దేవుణ్ణి దూషించేటట్లు మనసులో దూషించేటట్టు చేస్తాడు. పైకనగా మనసులో అనుకుంటాం, ఏం భక్తి, అనవసరంగా యేసు ప్రభుని నమ్ముకున్న కాడి నుంచి మనకి కష్టాలని. మరి ముఖ్యంగా అన్ని జనుల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనసులో ఈ విధంగా భావిస్తారు. సాతానుడి స్వభావం యోబు గ్రంథంలో మనకి కనపడదు. దేవుడు అడుగుతాడు సాతానుని, ఎక్కడి నుంచి వచ్చావని. సాతానుడు అంట ఎవరు గుర్తుపట్టలేరంట. ఇంకా దేవుడు తప్పితే ఎవరు గుర్తుపట్టరు. అంత చక్కగా వేషంలో వస్తారు. ఈవెన్ దేవదూతలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో వస్తారు. దేవుడు అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. దేనికి వచ్చాడో దేవుడికి తెలుసు. యోబుని కష్టపెడటానికి వచ్చినట్లు దేవుడికి తెలుసు. అందుకనే ఆయన ముందుగా అంటాడు, నా సేవకుడైన యోబుని చూసావా? ఆయన భూమి మీద అటువంటి న్యాయవంతుడు కానీ, నీతిమంతుడు కానీ, చెడుతనము విసర్జించిన వాడు కానీ ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఊరకనే అట్లా ఉన్నాడా? నువ్వు కంచెన వేసావు కదా, అతనికి కలిగిన యావత్తుకి, అతని పిల్లలకి నువ్వు కంచె వేసావు కదా అని సాతానుడు మరి దేవుణ్ణి అడిగినప్పుడు, ఇంతకీ నీకేం కావాలంటాడు. నువ్వు ఆ కంచె తీసేసాయి, నీ మొహం మీదే అయినా దూషిస్తాడని సాతానుడు చెప్తాడు. నువ్వు నీకు ఇష్టం వచ్చింది చేసుకో, కానీ ప్రాణాన్ని మాత్రం టచ్ చేయటానికి వీల్లేదని చెప్తాడు. సరే, పిల్లల్ని 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు, ఒంటెలు అంతా ఆస్తి అంతా ఒకేసారి. సాతాను చూస్తున్నాడు ఎదురు, దేవుణ్ణి దూషిస్తాడని. అయితే యోబు ఏం చేశాడంటే సాతాన్ని సిగ్గుపరిచాడు అన్నమాట. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయను, ఆయన నామానికి మహిమ కలుగును కాక అని మరి దేవుణ్ణి గణపరిచాడు. ఇదంతా కూడా ఎంటైర్ స్టోరీ కోట్లాది దూతలు, సాతాను శక్తులు ఇవన్నీ కూడా చూస్తున్నాయి అన్నమాట. సాతాను సిగ్గుపడిపోయాడు. అయినా కానీ సిగ్గు లేనోడు కాబట్టి మళ్ళీ రెండోసారి పోయి, సరే మరి ఆస్తంతా పోయినా కానీ యోబు నేనేం అనలేదు. అయితే అతని ప్రాణం, ఎవరి ప్రాణం వాళ్ళకి టీబీ కాబట్టి ఆ ప్రాణాన్ని అది
ఆ ప్రాణాన్ని కొన్ని రోగంతో, చర్మ రోగంతో నేను బాధిస్తాను, దానికి పర్మిషన్ ఇవ్వమన్నాను. సరే, అది కూడా చేసుకోవాలి. అయితే యోబు చిల్ల పెంకు తీసుకొని ఆ సమయంలో సాతానుడు యోబు భార్యని ప్రేరేపించి మరి ఇంకా నువ్వు విశ్వాసమును విడిచిపెట్టవా, మరి ఆయన దూషించి మరణం కమ్ము దేవుళ్ళని సలహా ఇస్తాడు. మూర్ఖురాల్లాగా మాట్లాడబాకు, దేవుడు మరి మంచినే ఇస్తాడా, మరి దేవుడు కష్టాలు కూడా మనం అనుభవించాలని యోబు భార్యని సలహా ఇస్తాడు. కాబట్టి సాతానుడు పని ఏంటంటే మరి కష్టం మీద కష్టం, ఇబ్బంది మీద ఇబ్బంది, అవమానాలు ఒక్కొక్కసారి అట్లాంటివన్నీ కలగజేసి విశ్వాస భ్రష్టులుగా మనం చెయ్యాలని సాతాను యొక్క ఉద్దేశం. అయితే పేతురు పత్రిక 1:4 మనం భ్రష్టులం కాకుండా దేవుడు వాగ్దానాల్ని చేయడం. ఈ చులకనైన శ్రమ మనకి ఎన్న తగినది కాదు అని పౌలు భక్తుడు రోమా పత్రికలో చెప్తున్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసింది కూడా ఆయనే. 2 కొరింథీ 4:18, రోమీయులకు రాసిన పత్రిక 8:18లో సేమ్ ఒకే అర్థమిచ్చు వాక్యం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమి గుర్తు తెచ్చుకోవాలంటే యేసు ప్రభు శిలువ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పడ్డ శ్రమలో ఆయన తిన్న కొడ్డ దెబ్బలతో ఏమాత్రం సమానము కావాలన్నమాట. కాబట్టి ఎన్నదగినవి కాదు. మనం పడే కష్టం, మనం 3 పూట్ల భోజనం దేవుడు మనకి దయచేస్తూనే ఉన్నాడు. మానసికంగా ఒక్కోసారి కష్టపడతాం, కానీ అవి ఎన్నదగినవి కాదు. దేవుడు మన కోసం 31వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. చూడండి, 31వ కీర్తనలో ఉంటుంది. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. కాబట్టి ఇట్లాంటి వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం శక్తిని పొందుకొని ఆ భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి దేవుడు వాగ్దానాలు అనేవి మనకి మరి మన యొక్క ఫెయిత్ని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పెట్టాడన్నమాట. అందువల్ల దేవుని వాక్యంతో మనం టచ్లో ఉండేవాడు ఎన్నడూ కూడా పడిపోవడం. ఉదాహరణకి యోబు గురించి చదువుతాడు, యోసేపు గురించి చదువుతాడు, దానియేలు గురించి చదువుతాడు విశ్వాసి. ఇవన్నీ చదువుకున్నప్పుడు మన విశ్వాసంలో బలపడతాము, భ్రష్టులము కావాలి. రెండోది ఏంటంటే అట్లాగా చేయటం వల్ల దేవుని స్వభావంలో పాడివారం అవుతామని ఉంటుంది. దేవుని స్వభావంలో పాడివారు మనం జయించే కొద్ది దేవుడు తన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటా ఉంటాడు. దేవుని స్వభావం అంటే ఇది చాలా గొప్పదన్నమాట. ఈనాడు మన చర్చిల్లో ఇది చాలా తక్కువగా ఉందనే చెప్పచ్చు అన్నమాట. మనల్ని దూషించిన వాళ్ళని మనం ప్రేమించాం. మనం మత్తయి సువార్త 5:44 వాక్యం మనం చూసుకోండి. మత్తయి సువార్త 5:44 వాక్యం. నేను మీతో చెప్పుకున్నదేమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చేయుడి. కాబట్టి దేవుడు ఎంతగా మరి గొప్పగా ఆయన దైవ స్వభావం అంటే అదే అన్నమాట. దేవుని స్వభావంలో పాలివారు అవటం అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని శత్రువులు ఎవరు ఉన్నారు, మనల్ని హింసించే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఊరిక భక్తి వేషం వేసుకుంటే సరిపోదు. వాక్యాన్ని మనం మన జీవితంలో దాన్ని పాటించడానికి, దాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకున్న సమయం చాలా కొద్దిగా, కాబట్టి మనం పరీక్షించుకోవాలి. మనం నెలకు ఒకసారి మరి బలలో పాల్గొంటాం. దాంట్లో 11వ అధ్యాయం 28వ వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28వ వాక్యంలో మిమ్ముని మీరే పరీక్షించుకోండి అని ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దైవ స్వభావము నాలో ఉందా, దయ్యపు స్వభావము నాలో ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒక మాట అంటే 10 మాటలు. కొంతమంది పేరెత్తితేనే వాళ్ళకి ఇష్టం ఉండదు, మళ్ళీ వద్ద ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి దైవ స్వభావంలో పాలివారు అవటానికి భూమి మీదే అది జరగాలి. అది పరలోకంలో జరగదు, అది భూమి మీదే జరుగుతుంది. దేవుని స్వభావంలో మనం భూమి మీదే, మనం చూసిన వాళ్ళు మన బిహేవియర్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఒక్కొక్కళ్ళు మొహం మీద దూషిస్తారు మనల్ని అనవసరంగా. అలాంటప్పుడు సమయమును పాటించాలి, మనసులో దేవుడికి అప్పగించాలి. యేసు ప్రభుని యోహాను 18లో చదవనక్కర్లేదు. మొహం మీద కొడతాడు వాడు, ఎవడు బంట్రోతు, ప్రధాన యాజకుడు బంట్రోతు మొహం మీద కొడితే ఆయన అన్నది ఏంటంటే, నేను కాని మాట ఏమన్నాను, కాని మాట అంటే నాతో చెప్పు, నేను మంచి మాటే కదా నేను అన్నానని అంటాడు. ఆ మాట అసలు మనం అనలేమన్నా. చెంప మీద పటా కొడితే మామూలుగా వాడిని చూస్తే మామూలుగా పిట్టలా కాలిపోతాడు వాడు, సరిగ్గా దేవుడు చూస్తే. కానీ దేవుడు ఎంత సమయమును పాటించాడు, ఎంత ఓర్పు పాటించాడు. ప్రభువా ఎలాంటి లక్షణం నాకు దయచేయి, ప్రభువా నాకు ఇలాంటి ఇది లేదు, నీ యొక్క స్వరూపం దైవ స్వభావంలో పాలువారయ్యే కృప నాకు దయచేయి ప్రభువా అని మనం అడగాలన్నమాట. ఊరక మనం భక్తి అని మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తాం, అయితే మన గురించి మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైన పేతురు 2 అంశాలు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. ఒకటి, మనం భ్రష్టులం కాకుండా ఆయన మనకి అనేక వాగ్దానాలు మనకి ఇచ్చాడన్నమాట. రెండోది ఏంటంటే, దైవ స్వభావంలో వారివారు భూమి మీదే మనం అవ్వాలి. ఈ 2 కూడా మనం అంటే వాగ్దానాల్ని ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒక మరి ఈ యొక్క గేదెలు గడ్డిని ఎట్లాగా నెమరు వేసుకుంటూ ఉంటాయో ఆ వాగ్దానాల్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన శిలువ కార్యాన్ని మనం తలుచుకుంటూ ఉండాలి. ఆయన మాట్లాడిన మాటలు మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తాడన్నమాట. లేకపోతే భ్రష్టులు అయిపోతాం. సాతానుడి యొక్క ఉద్దేశం ఈనాటి చాలామంది పాస్టర్లు వాళ్ళ బిగినింగ్ చాలా బాగుంటుంది, కానీ రాను రాను భ్రష్టులైపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చే శోధనలు హింస తట్టుకోలేకుండా రాజీ పడతారన్నమాట. రాజీ పడటం, గ్రూపులు కట్టడం, కొట్టుకోవటం, కోర్టులు చేరటం, ఇవన్నీ కూడా భ్రష్టత్వం యొక్క ఫలాలు.
కాబట్టి అలాంటిది మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఇంకా అనేక వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో అయితే పరలోకంలో ఎట్లా ఉంటుందో ఆయన చెప్పాడు. 7వ అధ్యాయంలో ఆయన మరి చెప్పాడు అనమాట. ఇంకా అక్కడ వేడి ఉండదు, అక్కడ చల్లగా ఉంటుంది. మరి దేవుడు మీ ప్రతి బాష్ప బిందువుని అక్కడ తుడుస్తాడు. అలాంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకున్న కష్టాలు కొద్దిగా అని మనం గ్రహిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప రాజా నాయన, ఎంతో వేడి నుంచి మమ్మల్ని కాపాడుతూ తండ్రి నాయన మమ్మల్ని సంరక్షిస్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా ఆయుష్ను పొడిగించిన ఆయన మరి ఒకసారి